అందరికీ నమస్కారం అండి. చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే చాలు, రాత్రికి రాత్రే కష్టాలన్నీ పోతాయి. లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన ఆ వస్తువేంటో ఇప్పుడు మనం ఈ వీడియో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక మన అందరి ఇళ్లలో చీపుర్లు ఉంటాయి కదా. చీపురు విషయంలో ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు. అంటే తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎవరైతే చీపుర్ని సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. చీపుర్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చీపుర్ను ఎప్పుడు కూడా కాలుతో తొక్కకూడదు. వాకిలి ఊడ్చే చీపుర్ను ఎప్పుడు కూడా బాత్రూంలో పెట్టకూడదు. బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకంగా ఈ వస్తువులు పెడితే మీకు కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే చీపురు మన అందరిలో కూడా ఉంటుంది కదా. మన అందరిలో కూడా ఖచ్చితంగా 2 లేదా 3 చీపుర్లు వాడతాం. అయితే ఈ చీపుర్లు వాస్తు ప్రకారం సరైన దిశలో లేకపోతే మనపై, మన కుటుంబంపై, మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుందని మన పండితులు చెప్తున్నారు. చీపురు విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చీపురుతో చేయకున్న పనులు కొన్ని ఉన్నాయి. పొరపాటున మీరు కనుక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు, శనీశ్వరుడు మరియు రాహువు కూడా ప్రసిద్ధి చెందింది. కాబట్టి చీపురు శనీశ్వరుని యొక్క ఆయుధం. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి చీపురు ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విరిగిపోయిన చీపురుతో, బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు పొడిస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి పేదరికం అనుభవించాల్సి వస్తుంది. చాలామంది తెలియక పాడైపోయిన చీపురును పారే కాలువలో ఉంటే ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇల్లు శుభ్రం చేసే చీపురును, బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చీపురు చెత్త ఎత్తే చాటును ఒకే దగ్గర ఉంచకూడదు. వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చీపురును ఒకవైపు, చెత్త ఎత్తే చాటును మరొక వైపు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో వాడే చీపురునైనా సరే, బయట పెట్టే చీపురునైనా సరే, ఆ ఇంట్లో చీపురు ఒక మూలన పెడతాం కదా. మూలన పెట్టేటప్పుడు కుచ్చు భాగం కిందకి మనం పట్టుకుని ఊడ్చే భాగం వైపు ఉండాలని పండితులు చెప్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి కదా. ఇంట్లో ప్లాస్టిక్ చీపుర్లు వాడడం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు. ప్లాస్టిక్ చీపురుతో ఇల్లు అంత శుభ్రం అవ్వదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురును వాడడం మంచిది. మరొక విషయం ఏంటంటే పూజ గదిలో చీపుర్ని అస్సలు వాడకూడదు. పూజ గదిలో చీపుర్ని నిషేధించారు. అయితే మనలో కొందరు ఇంట్లో వాడే చీపుర్ను పూజ గదిలో వాడడం లేదు కదా. పూజ గదికి ప్రత్యేకంగా ఒక చీపుర్ను ఉంచుతాం. కాబట్టి పూజ గదిలో చీపుర్ను వాడితే తప్పేమిటి అనుకుంటూ ఉంటారు. పూజ గదిలో చీపుర్ను వాడడం వల్ల పొరపాటును కూడా చీపురు దేవుడు ఫోటోలు గాను, పూజకు సంబంధించిన వస్తువులు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పని పండితులు చెప్తున్నారు. మీరు పూజ గదిలో చీపుర్ను వాడే బదులు ఒక క్లాత్ను వాడండి. ప్రతిరోజు కూడా పూజ గదిని శుభ్రం చేయండి. ఆ తర్వాత వారానికి ఒకసారి ఆ క్లాత్ను తడుపుకోండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజ గదిలో తెలియక చీపుర్ని వాడారు కదా, ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజ గదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి. ఇక చీపురు విషయానికి వస్తే ఇల్లు ఊడ్చిన తర్వాత చీపుర్ని డైరెక్ట్గా మూలల్లో పెట్టకూడదు. చీపుర్ని ఒకసారి బయట దులిపి తర్వాత చీపుర్ని ఇంట్లో మూలలో పెట్టుకోవాలి. అలాగే బయట ఊడ్చిన కొబ్బరి చీపుని ఇంట్లో నీటితో కడిగి ఆ తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి. నీళ్లు కారిపోయిన తర్వాత, చీపురు ఆరిపోయిన తర్వాత చీపుర్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. చీపుర్ని వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీ ఇంట్లో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. చీపురు ఈశాన్య మూలన అస్సలు పెట్టకూడదు. తూర్పు వైపు ఉన్న గోడకు ఆంచి పెట్టకూడదు. అలాగే ఆగ్నేయ వైపు గోడకు ఆంచి పెట్టకూడదనమాట అని మన పండితులు చెప్తున్నారు. దీనికి వాస్తు ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది తూర్పు వైపు చీపుర్ని పెట్టకూడదు. ఎందుకంటే తూర్పు వైపు దేవతా మందిరంలో నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి దేవుడు పూజా మందిరాలన్నీ
కూడా తూర్పు వైపునే ఉంటాయి కాబట్టి తూర్పు వైపు గోడకు చీపు నాంచి పెట్టకూడదు. ఆగ్నేయంలో వంటగది నిర్మించుకుంటూ ఉంటాం కదా, వంటగదిలో చీపుని ఎవరూ పెట్టరు. ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అటువంటివి ఉంటాయి కాబట్టి. ఇకపోతే ఈశాన్యం దిశలో చీపుని పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు అప్పులు భారీగా పెరిగిపోతాయి. జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి నైరుతి వాయువ్య మూలల్లో పెట్టుకోవచ్చు. ఇక పేదరికం పాలయ్యి ధన ఆగమనం రావాలి అంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు. అయితే రాత్రి అసలు ఏం చేయాలంటే రాత్రి సమయంలో పడుకునే ముందు 2 యాలకులను చీపురు కింద పెట్టండి. పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి. అలా పెట్టి రాత్రంతా వదిలేయండి. మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపురు కింద ఉంచిన 2 యాలకులను తీసి డస్ట్బిన్లో పడేయండి. ఈ పరిహారం శుక్రవారం రోజు చేయాలి. వరుసగా 5 శుక్రవారాలు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకున్నటువంటి కష్టాలన్నీ పోతాయి. పేదరికం పోయి ధనలాభం కలుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది కాబట్టి మీరు కనుక చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలు తొలగించుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.